నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ గ్రౌండ్ రిపోర్ట్. మనం ఇప్పుడు బాన్స్వాడ నియోజకవర్గంలోని పోచారం శ్రీనివాసరెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే మినిస్టర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఉన్నాం. ఈసారి ఈ ముందస్తు ఎన్నికల్లో ప్రచారం ఎలా కొనసాగుతుంది, ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? మీ ఆరోగ్యం ఎలా ఉంది? నమస్కారం అండి. ఎలా జరుగుతుంది సార్ మీ ప్రచారం? ఈసారి తెలంగాణ రాష్ట్ర సమితి కొత్తగా తెలంగాణ వచ్చింది, మొదటి ప్రభుత్వము, అభివృద్ధి ఫలాలు ఎలా జరుగుతున్నాయి, ఎలా ఉన్నాయి? ఈసారి ప్రచారంలో మీకు ఎలాంటి స్పందన ఎదురవుతుంది? తెలంగాణ రాష్ట్రము కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. దేశంలో 29 రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర అవసరాలు ఏంటి, ప్రజల అవసరాలు ఏంటి, ఏ జిల్లాలో ఏం ప్రాజెక్టు కట్టాలి, ఏ జిల్లాలో ఏ పని చేయాలి, ఎక్కడ రోడ్ వేయాలి, ఎక్కడ చెక్ డ్యాములు కట్టాలి, ఎక్కడ సబ్స్టేషన్లు పెట్టాలి, ఎక్కడ నీటిపారుదల ప్రాజెక్టు కట్టాలి, పేద ప్రజలకు ఉన్న అవసరాలు ఏంటి, ఇవన్నీ పూర్తిగా అవగాహన చేసుకొని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఒక అనుభవజ్ఞుడు, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవము, ప్రజల కష్టసుఖాలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన నాయకత్వంలో రాష్ట్రం దేశంలోనే ఒక ఆదర్శవంతమైన పరిపాలన కొనసాగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ప్రవేశపెట్టే పథకాలన్నీ దేశంలో ఎవరు కూడా ప్రవేశపెట్టలే, అందరికీ నోరెత్తి చూస్తున్నారు. ఈరోజు రైతు బంధు పథకం నంబర్ 1 దేశంలో. 24 గంటల కరెంటు దేశం లెక్క లేదు. రైతు జీవిత బీమా దేశం లెక్క లేదు. గొప్ప గొప్ప ప్రాజెక్టు కట్టి వచ్చే కొద్ది సంవత్సరాల్లో, కొద్ది నెలల్లో 2 పంటలకు సాగునీరిచ్చి 1 కోటి ఎకరాలకు బీడు భూములకు నీళ్ళిచ్చేటువంటి కార్యక్రమం తెలంగాణలో జరుగుతూ ఉంది, దేశం లెక్క లేదు. దీంతోపాటు సంక్షేమ రంగానికి వస్తున్నట్టయితే ఇంత భారీ ఎత్తున పెన్షన్లు ఇచ్చేటువంటి రాష్ట్రం ఎక్కడ లేదు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఒక తెలంగాణలో ఇస్తున్న దేశం లెక్క లేదు. యాదవ కుర్మ సోదరులకు గొర్రెలు బర్రెలు ఇస్తున్నటువంటిది ఎక్కడ లేదు. అదేవిధంగా మిగతా కేసీఆర్ కిట్టు, మిషన్ భగీరథ, మంచినీళ్ళు, దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇవన్నీ కూడా దేశం లెక్క లేవు. అన్ని రాష్ట్రంలోనే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అమలు చేస్తూ పథకాలు. గిరిజనులకు 500 జనాభా కలిగినటువంటి గ్రామాలకు, తాండాలకు గ్రామ పంచాయతీ చేయడం అది అయిపోయింది. మౌలిక సదుపాయాలు, రోడ్లు, బ్రిడ్జిలు అవన్నీ పూర్తి చేసుకున్నాం. అవసరమైన సబ్సిడీలు కట్టుకున్నాం. అంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలు, అనేక కార్యక్రమాలు రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాయి. ఇది ప్రజలు కళ్ళారా చూస్తున్నారు. అరే, ఇన్నేళ్ళు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవన్నీ చేయలేకపోయారు. 4 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలి, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపియాలి అనేది రైతులకు, పేద ప్రజలకు, అన్ని వర్గాల వారికి వచ్చినటువంటి ఆలోచన. అందుకే మేము ప్రచారంకి వెళ్ళినప్పుడు చాలా గొప్ప స్పందన వస్తూ ఉంది. నేను ఇది 7వ ఎలక్షన్. 6 ఎలక్షన్లు పోటీ చేశాను, 5 సార్లు గెలిచాను, ఒకసారి ఓడిపోయాను. ఇది 7వసారి పోటీ చేస్తున్నాను. ఈసారి వచ్చినటువంటి స్పందన నేను 7 సార్లు 6 సార్లు పోటీ చేసినప్పుడు రాలేదు ఇంత స్పందన. ప్రజలలో ఒక విశ్వాసం కలిగింది ఈ ప్రభుత్వం పైన, కేసీఆర్ పైన. ఎవరిని అడిగినా ఎవరికి ఓటేస్తున్నామంటే కేసీఆర్కి వేస్తున్నాం. ఏ గుర్తు అంటే కారు గుర్తు. కాంగ్రెస్కి అయ్యామంటే అయ్యా. ఎందుకు అయ్యామంటే మా కేసీఆర్ అన్నీ చేస్తున్నాడు, మా పెద్ద బిడ్డ, మా పెద్ద కొడుకు అనే మాట పేద మహిళల్లో, పేదవాళ్ళు వస్తూ ఉంది. రైతులను ఇవాళ ఎవరు ఆదుకున్నారండి? ఎప్పుడు రైతులు ప్రభుత్వాన్ని తిడుతుండ్రి, మాకు ప్రభుత్వం అది చేయలేదు, ఇది చేయలేదని. ఇవాళ ఎకరానికి 8,000 రూపాయలు ఇస్తున్నాం సంవత్సరానికి. వచ్చే సంవత్సరం నుంచి 10,000 ఇస్తున్నాం. 24 గంటల కరెంటు ఇస్తున్నామని ఢిల్లీ చెప్తే ఆశ్చర్యపోతున్నారు.
సైబి దేరేకే అంటున్నారు. ఆ విధంగా ఇవాళ మా నిజాం సార్ ప్రాజెక్టు ఉంది. మాకేం కావాలండి? ఏ రైతు కూడా మాకు కూర్చోబెట్టి అన్నం పెట్టమన్నాడు. మాకు పొలం దున్నుకోవడానికి కరెంట్ ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి, పెట్టుబడి ఇవ్వండి, విత్తనం ఇవ్వండి, ఎరువులు ఇప్పియండి అని అంటున్నారు. అదే వేస్తున్నాం. ఇవాళ 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. ఇవాళ రైతు బంధు పథకం ఏంది? దాని లెక్క రైతుకు కావాల్సినటువంటి విత్తనం, ఎరువులు మేమే కొనిస్తున్నాం. ₹1 కూడా రైతు జేబులో పడతలేదు. 5,60,00,000 బస్తాలు రైతులకు అవసరం ఉంటుంది సంవత్సరానికి. 12,000 కోట్లు మేము గవర్నమెంట్ ఇస్తుంది. అంటే రైతు జేబుల నుంచి ఎరువులకు, విత్తనాలకు ₹1 కూడా బయటకు వెళ్ళి బాగా తీసుకురావాల్సిన అవసరం లేదు. వచ్చే సంవత్సరానికి 5,000 ఎకరానికి ఇస్తాం, సంవత్సరానికి 10,000. అంటే రైతుకు పెట్టుబడి, ముందస్తు పెట్టుబడి. ఇక బిడ్డ నీకు రైతుకు మా అన్న ₹5,000 ఇస్తున్నాం, విత్తనం కొనుక్కో, ఎరువులు కొనుక్కో, దున్నుకో, అటు నీళ్ళు రెడీ ఉన్నాయి, కరెంట్ రెడీ ఉంది, పంట వేసుకో, పంట బండియు నేను కొంటా, పైసలు ఇస్తా, మళ్ళీ విత్తనం వేస్తావా, మళ్ళీ విత్తనం సబ్సిడీ మీద, ఎరువులకు మళ్ళీ డబ్బులు ఇస్తా. ఇంత ప్రభుత్వం రైతాంగానికి చేస్తున్నటువంటి మొదటి ప్రభుత్వం దేశంలో తెలంగాణ ప్రభుత్వం. అటువంటి పరిస్థితిలో మంచి స్పందన ఉంది ప్రజలలో. ఎక్కడ పోయినా, ఏ అభ్యర్థి ఏ నియోజకవర్గంలో తిరిగినా ప్రజల్లో పూర్తి విశ్వాసం కలిగింది ప్రభుత్వం పట్ల. ఆ విశ్వాసమే ఈనాడు రెండోసారి టీఆర్ఎస్ పార్టీని అధికారులకు తీసుకొస్తుంది. రైతులకు మీరు రైతు బంధు పథకం అని పెట్టారు, ఓకే, బాగుందండి. కౌలుదారులు చాలా అసంతృప్తితో ఉన్నారు. ఈసారి మళ్ళీ మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కౌలుదారుల పరిస్థితి ఏంటి? వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇది ఒక చిక్కు ప్రశ్న అండి. మా కౌలుదారుల పట్ల మాకు వ్యతిరేకత లేదు, మాకు కూడా సానుభూతి ఉంది. కానీ ఎక్కడ వస్తుందంటే లీగల్ ప్రాబ్లం వస్తుంది. మేము కూడా ముందు అనుకున్నాం, సపోజ్ మీ భూమి 4 ఎకరాలు ఉంది, నాకు ఇచ్చారు కౌలుకు, నేను కౌలు చేస్తున్నమాట వాస్తవమే. ప్రభుత్వానికి మీరు అడుగుతున్నారు, శ్రీనివాసరెడ్డి గారికి నేను కౌలు ఇచ్చినట్టే మీకేం రాసి ఇచ్చిన్నా? నా పట్టా భూమిని నేను శ్రీనివాసరెడ్డి కౌలు చేయమని కాగితం స్టాంప్ పేపర్ రాసి ఇచ్చిన్నా? అధికారికంగా మీద రికార్డు ఉందా అని పట్టిదారు అడిగినప్పుడు మీకు సమాధానం ఏం చెప్పాలి మేము? అందుకే కౌలుదారు అన్న వ్యక్తికి మాకు వ్యతిరేకత కాదు, కానీ పట్టెదారుల నుంచి వస్తున్నటువంటి ఇబ్బందులు, నేను కౌలు ఈ సంవత్సరం ఒకళ్ళకి ఇచ్చిన, మళ్ళీ వచ్చే ఇంకోళ్ళకి ఇచ్చుకుంటా, మళ్ళీ సంవత్సరం ఇంకోళ్ళకి ఇచ్చుకుంటా. కానీ మీకు ఏ రికార్డు ఆధారంగా పలానా వ్యక్తి కౌలు చేస్తుందని చెప్పేసి మీరు రికార్డు రాసి ఆయన పైసలు ఇస్తారు? అది నేను కౌలుదారు చూసుకుంటాం. కానీ కౌలుదారును నేను సంవత్సరం మార్చుకుంటా పోతుంటే మీరు ఏ కౌలుదారు కానీ ఇస్తారు నా భూమి పడ్డ పెట్టుబడి అనేటువంటి ఒక టెక్నికల్ ప్రాబ్లం వస్తూ ఉంది. ఆ టెక్నికల్ ప్రాబ్లం రావటం వల్లనే కొంత ఇంకా ముందు ఆలోచన చేసాం. చాలా దీని మీద సుదీర్ఘమైన చర్చ జరిగిన తర్వాత లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరే రేపు కోర్టుకు పోతారు. పట్టేదారు నేనండి, శ్రీనివాసరెడ్డి గారికి నేను ఏం రాసి ఇవ్వలేదు, కౌలు చేయమని స్టాంప్ పేపర్ రాసి వేయలేదు, రికార్డు ఎక్కడ లేదు, కానీ ప్రభుత్వం శ్రీనివాసరెడ్డి పేరుతో చెక్ ఇస్తుంది అని చెప్పేసి మీరు కోర్టుకు పోతే మేము ఇంత మంచి స్కీమ్ని పెట్టుకొని ఈ కోర్టు చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి లీగల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి దాంట్లో కొంత మాకు ఈ విధమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. రైతుల నుంచి ఇంకొక వ్యతిరేకత కూడా, అంటే పంటకు గిట్టుబాటు ధర ఇస్తున్నారు, బాగానే ఉంది, అంటే పెన్షన్ లాగా ఇస్తున్నారు, ఎకరాకు 4,000 ఇస్తున్నారు, బాగానే ఉంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా కల్పిస్తే ఇంకా రైతులు సంతోషంగా ఉంటున్నారని రైతులు చెప్తున్నారు. దానిపై మీరు ఏ చర్యలు తీసుకోబోతున్నారు? దేశంలోనే తెలంగాణ ప్రభుత్వము రైతుల దగ్గర కొన్నంత ధాన్యం ఎక్కడెవరు కొనలే. మాకు పండేటువంటి ముఖ్య పంటలు వడ్లు మేమే కొంటున్నాం, మక్కలు ప్రభుత్వం కొంటుంది, సోయాబీన్ ప్రభుత్వం కొంటుంది, శనగలు, మినుములు, కందులు, పెసళ్ళు, జొన్నలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస మద్దతు ధర ఏ ధాన్యానికైతే ఏ వస్తువుకైతే ప్రకటించిందో ఆ ధరకు రూపాయి తక్కువ కాకుండా బయట మార్కెట్లో తక్కువ ధర ఉంటే మేము తక్కువ ధరకు అమ్ముకోకుండా కనీస మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించినటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్కు కొన్నటువంటి ఏకైక ప్రభుత్వం కూడా ఈ భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వమే. మా పక్కనే మహారాష్ట్ర ఉంది. పోయిన సంవత్సరం కందులు రైతు దగ్గర నుంచి మేము క్వింటాలకు 5,450 రూపాయలు మేము కొంటే మహారాష్ట్ర రైతులు 3,000కు అమ్ముకున్నారు. మేము పోయినసారి మక్కలు 1,425కు మేము కొంటే మహారాష్ట్ర వాళ్ళు 1,100కు అమ్ముకున్నారు. అదేవిధంగా ధాన్యం ఈరోజు ఒక ఇత్తు కూడా బయట అమ్మనీయకుండా మేమే కొంటున్నాం. ఎవరన్నా గిట్టుబాటు ధర కలిగిస్తలేదు అని మాట అన్న వ్యక్తులు అది రాజకీయ విమర్శ తప్పితే, వాళ్ళకి తెలియక మాట్లాడుతున్న తప్పితే సరైన పద్ధతి కాదు, సరైన విధానం కాదు అది.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి, వాటి మీద చాలా విమర్శలు వస్తున్నాయి. దాని మీద ఈసారి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈ నియోజకవర్గంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు అయినాయి? ఇదండి, ఒక ఆత్మగౌరవం కాపాడుకునే విధంగా డబుల్ బెడ్రూమ్ నిర్మిస్తూ ఉన్నాం. వెనుకడికి దొంగలు కలిసి ఊరు పంచుకున్నట్టుగా బలైన వర్గాల ఇండ్ల పేరు చెప్పుకొని దోసుకు తిన్నారు. ఇండ్లు కట్టకుండా బిల్లు లేపుకున్నారు. నాలాంటి వ్యక్తులు పేదవారి పేరుతో ఇల్లు రాసుకొని బంగ్లాలు కట్టుకున్నారు. కానీ మా స్కీమ్ ఎట్టుందంటే నిజమైన పేదవారికి ఆ ఇంటికి ఇల్లు చేరాలి. మినిమం కనీస సదుపాయాలతో ఆ ఇల్లు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నాం. అందులో ఇంతవరకు కాలనీ వారి కట్టాం. ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో ఆ స్థలంలో కట్టాం కాబట్టి టెండర్ పిలిచి కాంట్రాక్టర్ ద్వారా కట్టించాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని కాన్స్టిట్యున్సీలో దొరికింది కాంట్రాక్ట్, కొన్ని దొరకలే. నా కాన్స్టిట్యున్సీలో బ్రహ్మాండం జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు 4000 ఇండ్లు నిర్మాణం అవుతూ ఉన్నాయి. కొన్ని ప్రారంభమైపోయినాయి, కొన్ని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. 4000 ఇండ్లు కట్టుతూ ఉన్నాం ఒక కాన్స్టిట్యున్సీలో. మొన్న ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రణాళికలో ఒక మంచి మాకు సౌకర్యం కలిగించారు. ఏంటంటే ప్లాట్ల వారి కట్టేది, కాలనీ వారి కట్టేది కడుతూనే ఎవరింటి మీద వారి గుడిసె ఉన్నా, పాత ఇల్లున్నా, పడిపోయి ఇల్లున్నా ఆ స్థలంలోనే మనం డబుల్ బెడ్రూమ్ మంజూరు చేస్తామని మొన్న ఎన్నికల ప్రణాళిక పెట్టారు. కాబట్టి బ్రహ్మాండంగా ప్రజలు కూడా, లబ్ధిదారులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఎవరింటి మీద వారికే 5 లక్షల రూపాయలు డబుల్ బెడ్రూము మంజూరు చేస్తాం. కాబట్టి ఇది రాబోయే రోజుల్లో పేదలకు ఉపయోగపడుతుంది. ఎక్కువ సంఖ్యలో ఇండ్ల నిర్మాణం కూడా జరుగుతుంది. ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు? మీ సొంత మేనిఫెస్టో ఏమన్నా ఉందా? ఈ నియోజకవర్గానికి ప్రజలకు శ్రీనివాసరెడ్డికి ఎందుకు ఓటేయాలంటే మీరు ఏం చెప్తారు? ప్రజలకు తెలుసు. శ్రీనివాసరెడ్డికి ఎందుకు ఓటేయాలనో శ్రీనివాసరెడ్డి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలు చెప్తారు. మేము ప్రజల మనసులం. మేము వ్యక్తులుగా ప్రజల దగ్గరికి వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజల అవసరాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి నేను. గత అనేక సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ప్రజలు నాకు ఆశీర్వదిస్తూ వచ్చారు, అండగా ఉన్నారు, మద్దతు ఇస్తున్నారు. వారి రుణం తీర్చుకునే విధంగా నా నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏం అవసరం ఉంది అనేటువంటి దృష్టి పెట్టుకొని ఎప్పటికప్పుడు నేను చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. నా దగ్గర ముఖ్యంగా రైతులు ఎక్కువ, రైతాంగ సమస్యలు ఎక్కువ ఉంటాయి, తర్వాత పేదల సమస్యలు ఉంటాయి. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నానంటే నా నియోజకవర్గంలో గర్వంగా 4000 ఇళ్ళు మంజూరు చేయించాను. 4000 ఇళ్ళు కడుతూ ఉన్నాం. బ్రహ్మాండంగా ప్రారంభోత్సవం కూడా చేస్తూ ఉన్నాం. పేదవాళ్ళ ముఖంలో ఆనందం చూస్తూ ఉన్నాం. ఇవాళ కళ్యాణ లక్ష్మి 6000 మంది కళ్యాణ లక్ష్మి ఇప్పించాం. 6000 ఆడబిడ్డలకు పెళ్లికి పైసలు ఇప్పించాం. ఆ విధంగా పెన్షన్స్ ఇప్పిస్తున్నాం. ఆ విధంగా కేసీఆర్ కిట్ ఇప్పిస్తున్నాం. అంటే బలహీన వర్గాల వారికి, బడుగు వర్గాల వారికి, గిరిజనులకు, దళితులకు, వెనుకబడిన తరగతులకు అనుకూలమైన నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మేము కూడా తీసుకుంటాం. కాబట్టి ఈనాడు ప్రజలే టీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు, కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. మళ్ళీ ఈరోజు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ లేక మహాకూటమికో పొరపాటు అవకాశం వస్తే ఈయన మేము ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే వ్యక్తి కేసీఆర్ అక్కడ రెడీ ఉన్నాడు. 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాం రెడీ ఉన్నాడు. చెప్పినటువంటి డబుల్ బెడ్రూమ్ కానీ, పెన్షన్స్ కానీ ఇవన్నీ అమలు చేసే వ్యక్తి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెడీ ఉన్నాడు. మీ మహాకూటమిలో ఎవరు చూపియండి. రేపు మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే వ్యక్తి ఒక పేరు చెప్పండి. ఏ వ్యక్తి అమలు చేస్తాడో మీరు ఇచ్చిన హామీలను? జవాబు లేదు. కొట్టక వస్తుండే అక్కడ సీట్ల పంపిణీ కోసం. నువ్వు ముఖ్య హామీలు చాలా ఇస్తున్నావు, నోటికొచ్చిన హామీలు. మరి హామీలు ఎవరు నెరవేరుస్తారు? ఏ వ్యక్తి ద్వారా మీరు నెరవేరుస్తారు? ఏ వ్యక్తి మీరు నిలబెడతారు? అక్కడ ముఖ్యంగా సమాధానం లేదు. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. నేను 2 లక్షలు మాఫీ చేస్తా, 3,000 ఇస్తా, 4,000 ఇస్తా అంటే ప్రజలు నమ్మటట్లేరు. ఎందుకంటే వీళ్ళు వట్టి ఓట్ల కోసమే హామీలు ఇస్తున్నారు తప్పితే రేపు ఎన్నికలైన తర్వాత హామీలు నిలబెట్టుకునేటువంటి కర్త లేడు, అక్కడ ఒక వ్యక్తి లేడు. కాబట్టి ప్రజలు మహాకూటమి నమ్మే ప్రసక్తి లేదు. టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణంగా నమ్ముతున్నారు. కేసీఆర్ నాయకత్వం సంపూర్ణ నమ్ముతున్నారు. రేపు రెండోసారి జరగబోయే డిసెంబర్ 7వ తారీఖు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు సహృదయులు, మంచి వ్యక్తులకు పట్టం కడతారు. రెండోసారి అధికారులు తీసుకొస్తారు. సార్, ఒక చివరి ప్రశ్న సార్, ఈసారి మళ్ళీ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని మినిస్టర్గా చూడొచ్చా? అది ముఖ్యమంత్రి గారు ప్రకటించారండి. నేను చెప్పేది ఏమో, సారే నన్ను పిలుచుకొని ఒకనాడు, సినన్న వ్యవసాయ శాఖ చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది, నువ్వు వచ్చిన తర్వాత మంచి విత్తనాలు ఇస్తున్నావు, ఎరువులు ఇస్తున్నావు, రైతు బంధు పథకం ప్రారంభించుకున్నావు, కరెంట్ మంచిగా వస్తుంది, పంటలు బాగా పండుతున్నాయి,
లక్ష్మీపుత్రుడు ఆయన పేరు పెట్టుకున్నాడు. పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో సీనన్న మళ్ళీ నీకు అగ్రికల్చర్ మినిస్టర్ ఇస్తాను అని చెప్పేసి ముఖ్యమంత్రి గారే ముందే ఆశీర్వదించారు నాకు. కాబట్టి వారి యొక్క మనసులో మాట బయట పెట్టారు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారి మాటల్లోనే అది స్పష్టమైంది. మీరు మళ్ళీ గెలిచి మళ్ళీ వ్యవసాయ శాఖ మంత్రి కావాలని మా యోయో టీవీ కూడా కోరుకుంటుంది సార్. ఆల్ ది బెస్ట్ సార్ మీకు. ఇది శ్రీనివాసరెడ్డి గారి మనోభావం. మళ్ళీ మా ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ మంత్రి అవుతాను, మాకు చేసిన అభివృద్ధి ఫలాలే మమ్మల్ని గెలిపిస్తాయి అంటూ తన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో యోయో టీవీ. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.